ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసులో సిబిఐ నేతృత్వంలోని సిట్ చేపట్టిన విచారణలో కీలక పరిణామం జరిగింది. తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వారిలో 7 టీటీడీ ఉద్యోగులున్నారు. 2019-24 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై సిట్ కేసును నమోదు చేసింది. గతంలో జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, ఎస్వి గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో తొలుత 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా సిట్ చేర్చింది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల సంఖ్య 35కి చేరింది. వారిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మనం చూస్తున్నాం నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన నిందితుల్లో 7 టీటీడీ ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏంటి? మొత్తం మీద శ్రీవారి కల్తీ నెయ్యికి సంబంధించి, ఎందుకంటే లడ్డూ ప్రసాదాలు ప్రతిరోజు కూడా 3 నుంచి 4 లక్షల మంది వరకు కూడా భక్తులకి పంపిణీ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల స్వామివారికి సంబంధించిన నైవేద్యాలు లోపల జరుగుతూ ఉంటాయి. అయితే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా గతంలో అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేసినటువంటి ప్రధాన నిందితులని పట్టుకోవడానికి ఎన్నో రకాల చర్యలు సిట్ అధికారులు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఎన్నో రకాల అంటే అప్పుడు పనిచేసినటువంటి ఈఓ కావచ్చు, చైర్మన్లు, వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. తాజాగా నిన్న టీటీడీలో ఒక అధికారిని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని అంటే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో రిక్రూట్మెంట్ కొనుగోలు విషయంలో అంటే చేసినటువంటి అధికారులకు సంబంధించి. అయితే తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు మెమో దాఖలు చేయడం జరిగింది కోర్టులో. అయితే దీనికి సంబంధించి అప్పట్లో హరినాథ్ రెడ్డి అంటే ఎస్పీ గోశాలకు సంబంధించినటువంటి పూర్వ డైరెక్టర్ గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డితో పాటు మరికొంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రధానంగా సిట్ అధికారులు విచారణలో తేలడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 20-25 మంది వరకు కూడా విచారణ చేయడం జరిగింది అధికారులని. అదేవిధంగానే అప్పట్లో పనిచేసినటువంటి కొంతమంది సిబ్బందిని, వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన సందర్భంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. అయితే తాజాగా మరో 11 మందిని ఇందులో నిందితులుగా చేర్చిన నేపథ్యంలో ఈ కేసు దాదాపుగా 35 మంది వరకు కూడా చేరడం జరిగింది. అయితే ఇంకా కూడా కొంతమందిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా క్లారిటీగా, ఎందుకంటే భక్తుల మనోభావాల అంశం కాబట్టి రోజు కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళందరూ కూడా వ్యవహరించారు కాబట్టి ఇందులో వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు, అది కాకుండా సిబిఐ నేతృత్వంలో సిట్ అధికారులు కాబట్టి వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే మనం చూసాం గత ఈ 3-4 నెలల కాలంలోనే తిరుమల ఆలయంతో పాటు ఈ లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటటువంటి పోటు ప్రాంతాలు కావచ్చు, అక్కడ సిబ్బందిని, అదేవిధంగానే లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటటువంటి కార్మికులు, వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు విచారణ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఎందుకు మీరు గుర్తించలేకపోయారు? కల్తీ నెయ్యి తిరుమలకు వస్తున్నప్పటికీ కూడా ఆలయం లోపల నైవేద్యాలు అంటే తయారు చేసే సందర్భంలో కావచ్చు, లేదా లడ్డూ ప్రసాదాలు తయారు చేసే సందర్భంలో ఎందుకు గుర్తించలేకపోయారని అడిగినప్పటికీ కూడా ఆ సిబ్బంది చెప్పడం జరిగింది. అంటే అధికారులకు చెప్పినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకపోవడం కారణంగానే ఈ రకంగా అపవిత్రమైందంటూ కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా అన్ని కోణాల్లో కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే తాజాగా మరో 11 మందిని ఈ కేసులో చేర్చిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా మరికొంతమందిని కూడా అరెస్టులు చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.